ఉజ్జయినిపురంలో మహాకాళేశ్వరుడు, కాశీలో విశ్వేశ్వరుడు, సౌరాష్ట్రలో సోమనాథుడు, తెలంగాణలో రాజరాజేశ్వరుడు, జానపద భక్తులకు మల్లన్న, సామాన్య భక్తులకు లింగమూర్తి, అసాధారణ మొక్కులు అందుకునే సదా శివయ్య, మహాశివరాత్రి పర్వదినాన్న భక్తులందరి చేత పూజలందుకునే భోళాశంకరుడు, సర్వశైవ క్షేత్రాలు జనజాతరతో కలకలలాడుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా ఆ సోమనాథుణ్ణి, రాజరాజేశ్వరుణ్ణి భక్తితో కొలుచుకునే మహాపర్వదినం మహాశివరాత్రి. కోడె మొక్కుల చెల్లింపులు, కోరమీసాల సమర్పణలు, అగ్నిగుండాల దాటడాలు, అడవిదారిలో ప్రయాణాలు, ప్రతి సన్నివేశం శివాత్మకమే. ప్రతి భక్తుడు ఆ శంకర కింకరుడు. అందరూ ఆరాధించే దైవం ఆ పరమేశ్వరుడు. అందరినీ ఆకట్టుకునేది శివతత్వం. మహాజ్ఞానంతో కొందరు కొలుస్తారు, రుద్రంతో మరికొందరు భక్తులు అభిషేకిస్తారు. శంభో శివ సాంబ శివ హరహర మహాదేవ అని ఎలుగెత్తి పిలిచే భక్తుల మొరను ఆలకిస్తాడు. తెలంగాణలో పల్లె పల్లెన శివతత్వం పల్లవిస్తుంది. ఆ శివయ్య లీలలను ఇక్కడి భక్తులందరూ కూడా జానపద గీతాలుగా అల్లుకొని పాడుకోవడం తెలంగాణ సంస్కృతి. ఆ మహాశివరాత్రి జాతరలో జాగారాలతో జంగమ దేవుణ్ణి ఆరాధించడం తెలంగాణ సాంప్రదాయం. నాలో ఆత్మవు నీవే, నా బుద్ధికి ప్రచోదన శక్తివి నీవే, నా పంచ ప్రాణాలు నీ సహచరులు, నా శరీరం నీ గృహం, ఇందులో నివసించు ఆ తండ్రి, నేను అనుభవించే విషయోగ భోగాలన్నీ కూడా నీ పూజలు. లౌకిక సంచారంలో నేను వేసే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణే శివయ్య అంటూ నా ప్రతి పలుకు కూడా స్తోత్రపాఠమే, నా ప్రతి చర్య నీ ఆరాధనమే. ఇలాంటి నిత్యున్నతమైన భక్తితో ఆ స్వామిని కొలిచి ఆ తిన్నడు భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. బోయగా పుట్టిన అతనికి నమకం రాదు, చమకం అంతకన్నా రాదు. తిన్నడు పంచాక్షరి మంత్రాన్ని తిన్నగా పఠించలేదు కూడా. అయితేనే బ్రహ్మాది దేవతల వంటి సేవకులను వీడి బంటుకు బంటుగా వచ్చి అనుగ్రహించిన కన్నప్ప కథ భక్తులపై భోళాశంకరుడి ఆవ్యాజమైన కృపను తెలియజేస్తుంది మనందరికీ కూడా. నమ్మి కొలిస్తే చాలు కొమ్ము కాస్తాడు. అందుకే ఆ శివయ్యకు అందరూ భక్తులే. ఆబాల గోపాలము అభిషేకిస్తుంటే సరిగంగ స్నానాలు చేస్తున్న అనుభూతికి లోనవుతాడు ఆ పరమేశ్వరుడు. లింగమూర్తిని ఆప్యాయంగా స్పృశిస్తే చాలు ఆత్మీయంగా చూసుకుంటాడు మనందరినీ. ఆడంబరాలు అస్సలు గిట్టవు ఆ పరమేశ్వరుడికి. చెంబెడు నీళ్లు కుమ్మరిస్తే చాలు బిందెడు సిరులు కురిపిస్తాడు. నిండు మనసుతో నేరేడు పండు చెల్లించినా మల్లి ఏడుకు కొండంత సంపదలు అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. మారేడు దళం ఒక్కటి చాలు మోక్షాన్ని ఇచ్చేస్తాడు భోళాశంకరుడు. ఏడాదిలో ఒక్క శివరాత్రి ఉపవాసం ఉంటే జన్మ జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు ఆ జంగముడు. ఒక్క రాత్రి జాగారం చేస్తే ఆ జన్మను సార్థకం చేస్తాడు పరమేశ్వరుడు. 3 రోజుల జాతర వేములవాడ మహాశివరాత్రి జాతర. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం శివరాత్రికి భక్తజన సంద్రంగా మారిపోతుంది. ఈ ఆలయంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆ జాతర ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతాయి. ఈ 3 రోజుల్లో 10 లక్షలకు మంది పైగా భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకొని తరిస్తూ ఉంటారు. కోడె మొక్కులు చెల్లించుకుంటూ ఆ రాజన్నను, రాజరాజేశ్వరుణ్ణి తమ ఇంటి దైవంగా, ఇంట్లో మనిషిగా భావిస్తూ ఉంటారు భక్తులను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చన కార్యక్రమం
ఎంతో వైభవంగా జరుగుతుంది. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో రాజరాజేశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఎంతో భక్తితో నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. రాజన్నను దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుంచి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా భక్తులందరూ బయలుదేరుతారు. ఈ ఘట్టం శివరాత్రి ఉత్సవానికి అదనపు వైభవాన్ని కూడా తెస్తుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఈ క్షేత్రంలో జాగరణ చేయడానికి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. స్వామివారి సన్నిధిలో పరమేశ్వరుడి నీడలో ఆయన కృప నాపై ఉండాలని భక్తులందరూ కోరుకుంటూ ఆ స్వామివారి ఆలయంలోనే శివరాత్రి జాగరణను చేస్తూ శివనామస్మరణ చేస్తూ కూడా భక్తులందరూ గడుపుతూ ఉంటారు. కోరమీసాల మల్లన్న కొలువుదీరిన కొమరవెల్లిలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పండుగ పర్వదినం సందర్భంగా పెద్దపట్నం వేసి స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహిస్తారు. 111 పలకల వెడల్పుతో పంచరంగులతో పెద్దపట్నాన్ని వేస్తారు. దీనిని వేయడానికి దేవస్థానంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు సైతం బండారి అనగా ఆ పసుపును తీసుకువస్తారు. ఈ పట్నంలోనే కళ్యాణం కూడా జరుగుతుంది. ఒగ్గు పూజారుల సాంప్రదాయం ప్రకారం పాటలు. ఈ కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులు కోరమీసాల దేవుడికి కోటి దండాలు, కొమరవెల్లి మల్లన్నకు శతకోటి దండాలు అని గొంతెత్తి పరవశిస్తారు. రాత్రంతా జాగారం చేస్తూ ఆటపాటల్లో మునిగి తేలుతారు. మల్లన్న ఉన్నాడన్న ధైర్యంతో అగ్నిగుండాలు తొక్కుతూ భక్తిని చాటుకుంటారు. సంక్రాంతి తర్వాతి ఆదివారం మొదలైన కొమరవెల్లి ఆ సందడి మహాశివరాత్రి రాకతో మిన్నంటుతుంది. ఫాల్గుణ మాసం చివరి ఆదివారం వరకు ఈ పట్నం ఉత్సవాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ సంక్రాంతి పండుగకు మొదలయ్యే మల్లన్న జాతర ఉగాది వరకు ఎంతో వేడుకగా జరుగుతుంది. మల్లన్నకు ఘనంగా బోనాలు సమర్పించి పట్నం ముగ్గులు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క భక్తుడు కూడా పరమేశ్వరుడి మందిరాలకు వెళ్ళి భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకొని బోలా శంకరుడికి శుద్ధ జలంతో అభిషేకాన్ని జరిపించి సకల శుభాలను అందించు పరమేశ్వర అంటూ బోలా శంకరుణ్ణి భక్తితో మొక్కుకుంటూ ఉంటారు.